ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజ్. నూరి పర్వీన్ ఈవిడ గురించి మీకు తెలిసే ఉండిద్ది. ఒక ముస్లిం అయి ఉండి ఒక డాక్టర్గా తన వృత్తిని తాను ప్రేమించాలి, తన వృత్తిపరంగా ఏ విధంగా ఎలా ఉండాలి అనేది ఆవిడ పర్సనల్. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నాము అంటే అది కూడా ఆవిడ పర్సనల్. ఆవిడకి సంక్షేమ పథకాలు కానీ, లేకపోతే ఆవిడకి అందే పర్సనల్ పథకాలు కానీ, ఆవిడకి అందే పర్సనల్ కొన్ని ఉంటాయి. వాటి వలన ఆవిడ ఏదైనా ఒక పార్టీకి సపోర్ట్ చేయొచ్చు, అది ఆవిడ ఇష్టం. కానీ ఈవిడ మాట్లాడే మాటలు వింటే ఈవిడ అభివృద్ధిని చూసా, లేకపోతే ఈవిడ పర్సనల్ అభివృద్ధిని చూసా, లేకపోతే రాష్ట్ర అభివృద్ధిని చూసా ఈ పార్టీలో జాయిన్ అవుతారు అని ఒపీనియన్కి ఈవిడ ఎలా వస్తారో. ఈవిడ 10 రూపాయల డాక్టర్ అని చెప్తారు, కానీ 10 రూపాయల డాక్టర్ అంటే ఏంటి? ఓపీకి 10 రూపాయలు తీసుకుంటే 10 రూపాయల డాక్టర్, ఓపీకి 5 రూపాయలు తీసుకుంటే 5 రూపాయల డాక్టర్, ఓపీకి 100 రూపాయలు తీసుకుంటే 100 రూపాయల డాక్టర్. కొన్ని హాస్పిటల్స్లో ఓపీ 50 రూపాయలు ఉండిద్ది, కొన్ని హాస్పిటల్స్లో ఓపీ 100 రూపాయలు ఉంటుంది. ఆ 100 రూపాయల్లోనో లేకపోతే 50 రూపాయల్లోనో పోయేదేం లేదు. ట్యాబ్లెట్స్ ఎక్కువ రాసేస్తారు. ట్యాబ్లెట్స్ ఫ్రీ ఇవ్వమనండి, ఇవ్వరు. 10 రూపాయలకి ఇవ్వమనండి, ఇవ్వరు. లేకపోతే ఆ ట్యాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో వచ్చే ఇన్కమ్ని తగ్గించుకోమనండి. గవర్నమెంట్ నుంచి ఎంతకైతే వీళ్ళకి వస్తున్నాయో అదే రేట్కి కొంత ఒక 0.5% లేకపోతే ఒక 5% బిలో ప్రాఫిట్ ఉండేలా చూసుకుని ట్యాబ్లెట్స్ని ఇవ్వమనండి, ఇవ్వరు. ఇదంతా ఒక మెడికల్ దందా. మెడికల్ దందాలో 5 రూపాయల డాక్టర్లు, 10 రూపాయల డాక్టర్లు సేవ చేసేవాళ్ళు ప్రజలకి ఉండరు. ఎందుకుంటారంటే ఈవిడ మాటలంటే మీకు కూడా అర్థమైద్ది. ఈవిడ 10 రూపాయల డాక్టర్ అని పేరు పెట్టుకున్నారే తప్ప ఈవిడ ఎంతవరకు దందా చేయగలుగుతుంది అనేది మీకే అర్థమైంది. ఒకసారి మీరు వినండి. అసలు తన లక్ష్యం ఏంటి, తను ఏ లక్ష్యం వైపు వెళ్తుందో తన మాటలు తెలుసుకోవడానికి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? మీరు టీడీపీ పార్టీని ఎంచుకోవడానికి రీజన్ ఏంటిది? నేను టీడీపీ పార్టీని ఎంచుకుని ఎప్పుడు జాయిన్ అవ్వలేదు, కండువా అయితే వేసుకోలేదు. నేను ప్రజల పక్షాన పోస్టులు పెట్టేదాన్ని. ప్రజల పక్షాన నాట్ అగైన్స్ టు వైఎస్ఆర్సీపీ, నాట్ టీడీపీ. సో ఏదైనా ఆ 5 years లో జరిగేటప్పుడు నేను పోస్టులు పెట్టేదాన్ని. అప్పుడు ఏమనుకుంటారు జనాలు, అరే షీఈ్ అగైన్స్ టు వైఎస్ఆర్సీపీ అనుకున్నారు జనాలు. అయితే కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా, టీడీపీ హయాం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు క్వశ్చన్ చేయలేదంటే ఐ వాజ్ ఇన్ కాలేజ్ అంటే. ఇది అర్థమైంది కదా. అంటే ఈవిడ ఫస్ట్ ఒక టీడీపీకి సపోర్ట్ చేయాలి అన్న ఉద్దేశం ఈవిడకు ఉంది. అంటే వైసీపీలో ఎప్పుడైతే ఈ మారణకాండలు సృష్టిస్తున్నారో, ఈ వైసీపీ ప్రభుత్వం అనేది ఒక కమ్యూనిటీకి మాత్రమే కొమ్ము కాస్తున్నారో ఈవిడికి ఆగ్రహం వచ్చింది. ఎందుకంటే మతాల ముసుగులో కొట్టుమిట్టులాడేటువంటి వారిలో మొట్టమొదటి ఒక బ్యాచ్ ఉంటే ఆ బ్యాచ్లో ఈవిడ ఉండిద్ది, కన్ఫర్మ్ ఉండిద్ది. అది ఎవరు అడిగినా అడగపోయినా ఇది వాస్తవం. తెలియదప్పుడు. సో ఇప్పుడు కొంచెం తెలుసుకుంటున్నాను కాబట్టి ప్రజల పక్షాన నేను మాట్లాడాను. సో తెలుగు బాగా మాట్లాడుతుంది అమ్మాయి, ఒక ముస్లిం మహిళ ప్రోగ్రామ్స్ కి కావాలి అని చెప్పేసి లోకేష్ గారు నాకు పిలవడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయ్యాయి. తర్వాత బీజేపీతో కలిసినప్పుడు నేను లోకేష్ గారికి కూడా మెసేజ్ చేయడం జరిగింది, సార్ బీజేపీతో కలవడం అంటే కొంచెం ఇదిగానే ఉంది అని చెప్పేసి ఆ టైంలో నేను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాను అంతే. ఇది అర్థమైంది కదా. అంటే ఈవిడ లోకేష్ గారి మాటలు విని మీ తర్వాత మనకి ఏదో విధంగా ఉపయోగపడతారు కన్ఫామ్గా అని ఆలోచనతో అంటే ఇటు వేసేసింది. లోకేష్ గారు కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు ఆ ప్రోగ్రామ్స్లో మాట్లాడడం కానీ ఇవన్నీ చేసింది. అంటే వైసీపీని విమర్శిస్తూనే. అంటే అప్పటి వరకు కూడా వైసీపీ చేసినటువంటివి ఈవిడికి నచ్చలేదు అనే కదా ఇటు టీడీపీ వైపు మొగ్గు చూపింది. అంటే ప్రజల కష్టాలు నష్టాలు తెలుసుకున్నాను, దానివల్లనే నాకు వైసీపీ నచ్చలేదు, అందుకని నేను టీడీపీలోకి వచ్చాను, టీడీపీ తరఫు నుండి ప్రచారం చేస్తున్నాను అని చెప్పింది కదా. చెప్పిన తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఈవిడ టీడీపీకి యాంటీ అయిందంట. అంటే అప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు అంతకుముందు వరకు వైసీపీ చేసిన పాపాలన్నీ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోగానే టీడీపీ వైసీపీకి పుణ్యాలు అయిపోయినాయా? అప్పటి వరకు కష్టాల్లో ఉన్న ప్రజలు బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోగానే, లేకపోతే జనసేనతో పొత్తు పెట్టుకోగానే ఒక్కసారిగా ఆ గ్రోత్ పెరిగిపోయిందా, డెవలప్మెంట్ పెరిగిపోయిందా ఆంధ్రప్రదేశ్లో వైసీపీది? అంటే ఈవిడికి కావాల్సింది ఏంటంటే మత రాజకీయాలు. తన మతాన్ని మాత్రమే ఎవడైతే బిల్డ్ చేయడానికి పూనుకుంటాడో, ఎవడైతే మా మతానికి మా కమ్యూనిటీకి సంబంధించి ఎవరైతే గ్రోత్ చూపించగలుగుతారో వాళ్ళ వైపే మేము ఉంటాము అంతే తప్ప వేరే వాళ్ళకు మాకు సంబంధం లేదు. ప్రజలు ఎలా పోయినా నాకు సంబంధం లేదు, ప్రజల అభివృద్ధితో నాకు సంబంధం లేదు, రాష్ట్ర అభివృద్ధితో నాకు సంబంధం లేదు, ప్రజల సంక్షేమంతో నాకు సంబంధం లేదు. నాకున్నది ఒకటే ఎజెండా, అదేంటంటే నా కమ్యూనిటీ పరంగా నా కమ్యూనిటీ మాత్రమే బాగుండాలి, అందులో నేను బాగుండాలి, నా తర్వాత నుంచి నా కమ్యూనిటీ బాగుంటే చాలు, ఇంకా వేరే ఎవరు ఎలా నాశనం అయిపోయినా నాకు సంబంధం లేదు అనేది ఈవిడ యొక్క ప్రథమ ఎజెండా. అది అందరికి అర్థం చేసుకోవాలి. కడవలు కప్పుకొని ప్రజల పక్షాన ఉండేవాళ్ళు ఒకటేసారి టీడీపీ కడవ కూడా కప్పుకోలేదు మీరు, కానీ ఒకటేసారి ఇంకా బయటికి రాగానే వైసీపీ కడవ కప్పడానికి రీజన్ ఏంటి? ఐఎమ్ నాట్ సపోర్టివ్ టు వైఎస్ఆర్సీపీ, నాట్ టు టీడీపీ, నాట్ టు జనసేన, యాంటీ బీజేపీ. ఇది నేను
అది అర్థమైంది కదా. అంటే జనసేనకు కానీ, టీడీపీకి కానీ, వైసీపీకి కానీ కాదు, ఈవిడ బీజేపీకి యాంటీ. ఎందుకు యాంటీ బీజేపీకి? ఎందుకు యాంటీ ఈవిడే చెప్తారు ఒకసారి వినండి. ఎందుకంటే బీజేపీ ఒక పార్టీలా బిహేవ్ చేయట్లా. ఎన్ని మత కలహాలు వస్తున్నాయో అన్ని బీజేపీ పార్టీ వల్లే వస్తున్నాయి. వాళ్ళు ఎప్పుడు ఇది అర్థమైంది కదా. ఈవిడ రక్కస్ అనేది ఇప్పుడు బయటకు కక్కుతుంది. ఒకసారి అర్థం చేసుకోండి. కాంగ్రెస్ చేసినటువంటి దుశ్చర్యలు కావచ్చు, అంత నీచ నికృష్టమైన పరిపాలన కావచ్చు, ఏదైనా సరే ప్రపంచంలో ఏ పార్టీ కూడా చేయలే. అన్ని దిక్కుమాలిన పనులు చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే ప్రపంచం మొత్తంలో కూడా ఒక్క కాంగ్రెస్ పార్టీనే. హిందువుల్ని హింసించడం కావచ్చు, లేకపోతే కాశ్మీర్ పండితులను పారదోలడంలో కావచ్చు, పాకిస్తానీయులకి హెల్ప్ చేయడంలో కావచ్చు, చైనా ఉత్పత్తుల్ని ప్రోత్సహించడంలో కావచ్చు, చైనా నుండి అమౌంట్ తీసుకుని చైనాలో ఉన్నటువంటి దేశద్రోహుల్ని తమ దేశంలో అంటే మన భారతదేశంలో దింపడంలో కావచ్చు, ప్రతి దానిలో కూడా మన దేశానికి సంబంధించి నష్టం జరిగే ప్రతి దానిలో, హిందువులకు సంబంధించి నష్టం జరిగే ప్రతి దానిలో కూడా ఈ కాంగ్రెస్ యొక్క పాత్ర అయితే ఉండింది. ఎక్కడో దాకా ఎందుకు, కాంగ్రెస్కు సంబంధించి ప్రధాని హోదా కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి ఆయన కూడా ఈ కాంగ్రెస్ అనేది ఎప్పుడూ కూడా హిందువులకు వ్యతిరేకమే. ఎక్కడో దాకా ఎందుకు, కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత నరకయాతన అనుభవిస్తున్నారు అక్కడ హిందువులు. ఒకసారి అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ ప్రతి ఒక్కరు కూడా, కాంగ్రెస్ తరపు నుండి పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను పాకిస్తాన్ను ప్రేమిస్తాను అంటాడు ఒకడు, పాకిస్తాన్ కోసం నేను ప్రాణం ఇస్తాను అంటాడు ఒకడు. మరి ఎందుకు ఇస్తారు అంటే పాకిస్తాన్ కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు, పాకిస్తాన్ని ప్రేమించేవాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా. అక్కడికి వెళ్ళిపోరు. ఇక్కడ కేవలం ఒక పార్టీ మెప్పు పొందడం కోసం, ఒక కమ్యూనిటీ మెప్పు పొందడం కోసం మిగిలిన వాళ్ళని ఏ విధంగా దిగజార్చాలో, ఎంతవరకు దిగజార్చాలో అంతవరకు దిగజార్చే ప్రయత్నమే ఇది. ఇంత మతోన్మాదం రేగొట్టడానికి, ఇంత మతోన్మాదం వ్యవస్థలు నాశనం చేయడానికి మొట్టమొదటి కారణం ఈవిడ. ఇలాంటి వాళ్ళు అంటే ఇలాంటి మత రక్కసుని ఎల్లకక్కి ఇలాంటి వాళ్ళు అనమాట. నూరి పర్వీన్ లాంటి వాళ్ళు అంటే చదువుకుని కూడా దేశ రక్షణ, పౌరుల సంరక్షణ ధ్యేయంగా పనిచేయకుండా ఒక మతానికి, ఒక కులానికి కొమ్ము కాస్తూ అది ఎంత నష్టం చేస్తున్నా సరే ప్రజలకి, ఒకరికి యాంటీగా ఉంది కాబట్టి అది మంచిది కాకపోయినా కానీ మేమే దాన్ని సపోర్ట్ చేస్తాం అని చెప్పే తలతిక్క సమాధానాలు. ఇలాంటి వారి వల్లనే దేశంలో నష్టం అనేది జరుగుతుంది. ప్రజలకి దేశ సంరక్షణ అనేది కోల్పోవాల్సి వస్తుంది, దేశ పౌరులకి నష్టం కలుగుతుంది. ఇలాంటి వారి వల్లనే, చదువుకున్న ఇలాంటి మూర్ఖుల వల్లనే మనం అర్థం చేసుకోవాలి. ఏం చేశాము భారతదేశం మాట్లాడలేవా? మొత్తం కూడా మనం చూస్తే ఎన్నో బ్రిడ్జెస్ కూలిపోయాయి, ఎయిర్పోర్ట్స్ అన్ని జరుగుతున్నాయి. ఎవ్రీ టైం వాళ్ళు తీసుకొచ్చే టాపిక్ ముస్లిం. అది ఒకసారి చూడండి, కమ్యూనిటీ పక్కన పెట్టేస్తే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు కూడా వైజాగ్లో కట్టిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కావచ్చు, లేకపోతే వైజాగ్లో నిర్మించిన ఆ బస్ షెల్టర్లు కావచ్చు, ప్రతి ఒక్కటే పడిపోవడం, కూలిపోవడం, దిగిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. అభివృద్ధి అనేది శూన్యం. అసలు రోడ్లు ఎక్కడైనా చూడండి, ఈ 5 సంవత్సరాల్లో పారడం మట్టేసింది లేదు, ఎక్కడ కూడా 1 కిలోమీటర్ రోడ్డు వేసింది లేదు. అది సిమెంట్ రోడ్డు కావచ్చు, లేకపోతే తార్ రోడ్డు కావచ్చు, అసలు ఏది రోడ్లు వేసిన పాపన పోలేదు. పోలవరం కంప్లీట్ చేయలేదు. అమరావతి రాజధానిగా ఉండిద్దన్నారు, అమరావతిని తీసుకెళ్లి రాజధాని లేకుండా చేశారు. అంటే వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేశారు. ఏ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి రాలేదు, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళగొట్టేశారు కొన్ని కంపెనీస్ని అయితే. అంటే ఇంత దారుణంగా పనిచేస్తున్న వైసీపీకి సపోర్ట్ చేసిన ఈవిడ్ని ఏమనాలి? రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటుందా, రాష్ట్ర వినాశనం కోరుకుంటుందా? అంటే రాష్ట్ర అభివృద్ధి కోరుకునే ప్రయత్నంలోనే నేను టీడీపీలోకి వచ్చాను అని చెప్పినటువంటి ఈవిడ అంటే రాష్ట్ర వినాశనం కోరుకుంటేనేగా మరి వైసీపీలోకి వెళ్ళేది, రాష్ట్ర వినాశనం కోరుకుంటేనేగా వైసీపీ కండవ కప్పుకునేది. రాష్ట్ర వినాశనం ప్రజల సంక్షేమం అవసరం లేదు, ప్రజల అభివృద్ధి అవసరం లేదు, ప్రజలు నిర్వీర్యం అయినా పర్లేదు, నేను బాగుండాలి, నా కమ్యూనిటీ బాగుండాలన్న స్వార్థం ఉంటేనేగా వైసీపీకి సపోర్ట్ చేసేది. అంటే ఒకసారి అర్థం చేసుకోవాలి, ఈవిడ లాంటి మూర్ఖుల వలన మనకి ఎంత నష్టం జరుగుతుంది, మన దేశానికి ఎంత నష్టం జరుగుతుంది అనేది ఒకసారి అందరూ తెలుసుకోవాలి. పాకిస్తాన్, ఇండియా ఇలాంటి టాపిక్స్ మీదే మాట్లాడి ప్రజల్లో ఏదో డిస్టర్బెన్సెస్, ప్రజల్లో వైలెన్స్ క్రియేట్ చేస్తున్నారు, కానీ ప్రజలకి యూస్ఫుల్ అయితే ఏది చేయలేదు. అంతే. పాకిస్తాన్, ఇండియా అంటే ఈవిడ చెప్పేది ఏంటంటే పాకిస్తాన్లో ఉన్న ముస్లిమ్స్కి మనం సపోర్ట్ చేయాలి ఇండియా నుంచి. అంటే పాకిస్తాన్ వాళ్ళు బాంబులు వేస్తున్నప్పుడు వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అంటే మనోళ్ళే కదా, ఎక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, పాకిస్తాన్లోనూ ముస్లిమ్స్ ఉన్నారు, కాబట్టి వాళ్ళు మనం బాంబులు వేసినా కానీ, మనం చంపేసినా కానీ మనం మాత్రం నోరు మూసి కూర్చోవాలి.
కాంగ్రెస్ అలా ఉండేది కదా, కాంగ్రెస్ అలా ఉండేది కాబట్టి ఈవిడికి నచ్చింది, కాంగ్రెస్ అలా ఉండిద్ది కాబట్టి ఈవిడ ఓట్లేసి గెలిపించిద్ది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అలా లేదు కదా, అలా లేదు. వాళ్ళు బాంబులు వేశారంటే మనం కూడా తిరిగి బాంబులు వేస్తాం, వాళ్ళు బెదిరించారంటే మనం కూడా బెదిరిస్తాం, వాళ్ళు దాడులు చేస్తే మనం కూడా తిరిగి దాడి చేస్తాం అన్న భయాన్ని వాళ్ళు కల్పించాం కదా. అందుకే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కదా, దాని ద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది కదా, ప్రజల యొక్క జీవన శైలి మెరుగుపడుతుంది కదా. వీటన్నిటి వలన ఇలాంటి కరుడు కట్టిన మత ఛాందస్సవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అంటే ఇక్కడ హిందువుల ముస్లింలు అనేది కాన్సెప్ట్ కాదు, పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ప్రతి ఒక్క ముస్లిము కూడా దేశద్రోహే. ఎందుకంటే ఫస్ట్ దేశాన్ని ప్రేమించాలి, దేశాన్ని ప్రేమించలేని వాడు ఈ దేశంలో ఉండడానికి అనర్హుడు. అది హిందూ అవ్వచ్చు, లేదా ముస్లిం అవ్వచ్చు, లేదా క్రిస్టియన్ అవ్వచ్చు, ఎవరైనా కానీ, అది ఎవరనేది తీసేయండి. దేశాన్ని ప్రేమించలేని ఏ ఒక్కడు కూడా దేశద్రోహితో సమానమే, దేశ పౌరుడు కాలేడు. కానీ ఈవిడ మన దేశంలో ఉంటూ, మన దేశంలో తింటూ, ఒక ఉన్నత స్థాయిలో ఉద్యోగాన్ని కూడా చేసుకుంటూ, ఇంత అభివృద్ధి చెంది కూడా మన దేశం పట్ల గౌరవం లేకుండా అటు పాకిస్తాన్ అంటది, ఇటు చైనా అంటది. అంటే పాకిస్తాన్కి చైనాకి సపోర్ట్ చేస్తే మంచిదా? ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోవాలి. అసదుద్దీన్ ఓవైసీ ఎవడాడు? మతం మారినవాడు, మతం మారి ఒక హిందూ నుంచి ఒక ముస్లింగా మతం మారిన వ్యక్తి అసదుద్దీన్ ఓవైసీ పాలస్తీనాకు సపోర్ట్ చేస్తానంటాడు. అంటే పాలస్తీనాకు సపోర్ట్ చేయడం ఏంటి? ఇక్కడ ఇండియాలో ఉంటూ, ఇండియాలో తింటూ ఇన్ని ఘోరాలు, ఇన్ని దారుణాలు జరుగుతుంటే పాత బస్తీలో ఎప్పుడూ కూడా అసలు ఆఖరి కరెంటు బిల్లులు కూడా కట్టట్లే. దాని ద్వారా గవర్నమెంట్కి ఎంత లాస్ వస్తుంది? పాత బస్తీలో ఎన్ని గొడవలు జరుగుతున్నాయి, ఆ గొడవలకి మొట్టమొదటి మూల కారణం ఎవడంటే అసదుద్దీన్ ఓవైసీ గారు. ఇలాంటివన్నీ ఇక్కడ జరుగుతుంటే ఇక్కడన్నీ వదిలేసి ఎక్కడో పాకిస్తాన్ గురించి చెప్తుంది ఈవిడ. అంటే ఈవిడ మతాన్ని ప్రేరేపించుకోవడానికి ఎంత మత ఛాందస్సవాదం అనేది ఈవిడలో ఈమిడి ఉందో, అంటే చదువుకున్న మూర్ఖురాలు ఈవిడ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇలాంటి వారిని దూరం పెట్టాలి, ఇలాంటి వారిని హైప్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మత ఛాందస్సవాదంతో ఇప్పుడు ఈవిడ మాటలు మనకు వింటే అర్థమవుతుంది కదా. అంటే ముస్లిమ్స్కి ఏ పార్టీ అయితే సపోర్ట్ చేస్తుందో నేను దానికే సపోర్ట్ చేస్తాను, అంతేగాని దేశ అభివృద్ధి కోసం, దేశ సంక్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజలకి ఉపాధి కల్పించే పార్టీలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రేరేపించడానికో కాదు. నేను నా పార్టీ అనేది ఏది ఉండదో, నా కమ్యూనిటీ ఏదైతే ఉండిద్దో దానికి సపోర్ట్ చేసే పార్టీకి నేను సపోర్ట్ చేస్తాను. నాకు కొంత అమౌంట్ నేను సంపాదించుకోవడానికి, నా కమ్యూనిటీ సంపాదించుకోవడానికి అయితే సరిపోతుంది, ప్రజలతో దేశంతో మా సంబంధం లేదు అనే విధంగా ఇవి చెప్తుంది. ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. పండుగప్పుడు కూడా కుర్బానీ మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి. దాన్ని ఏమంటారు మీరు? అసలు ముస్లింసే బీఫ్ తింటున్నారు, ముస్లింసే దీన్ని బిజినెస్ చేసుకుంటారని అంటున్నారు, దీన్ని మీరు ఏమంటారు? నేను ఒకటి చెప్తానండి. కంగనా రనౌత్ గారు ఉన్నారు, ఆవిడ బీజేపీలోకి వెళ్ళారు. ఆవిడ బీఫ్ తిన్న సీన్స్ ఎన్నో ఫోటోలు బయటకు వచ్చాయి. ఎవరైనా మాట్లాడగలిగారా? ఇప్పుడు కామన్ గా అనుకుందాం, మటన్ చికెన్ రేట్స్ ఎందుకు పెరుగుతున్నాయి? నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, నేను ఫస్టే చెప్తున్నాను. ఇప్పుడు కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు, వైశ్యాస్ ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళ దాంట్లో అస్సలు తినకూడదు. దే హ్యావ్ ఆల్సో స్టార్టెడ్. రేట్స్ కూడా ఇంక్రీజ్ అయిపోతున్నాయి. బీఫ్ అనేది ఒక పొలిటీషియన్, బీజేపీ పొలిటీషియన్ ఏమన్నారు తెలుసా? సంథింగ్ బాస్ ఇండికస్ ఒకటి ఉంటుంది, బాస్ స్టాల్ సంథింగ్ ఉంటాయి. 2 types ఆఫ్ వెరైటీస్ ఉంటాయి దీంట్లో కౌస్ లో. సో మేము కాపాడాల్సింది గోమాతని, మాకు ఇది సంబంధం లేదని. బీఫ్ అంటే ఎలా పోతుందంటే మైండ్ అంతా గోమాతనే చంపుతున్నామని. దీంట్లో తేడాలు ఉన్నాయి. ముస్లిమ్స్ తినే దాంట్లో సంథింగ్ ఏదైనా తింటారు, సంథింగ్. బట్ ప్రొజెక్షన్ ఎలా చేయాలి? ముస్లిమ్స్ ని గొడవ వేసుకోవాలి, ముస్లిమ్సే చేస్తున్నారు అని చాలా చోట మనం చూపించాం కూడా. హిందూస్ ఈ కంపెనీస్ ని నడుపుతున్నారు, ఈవెన్ జైన్స్ నడుపుతున్నారు. అది తప్పు కాదా? ముస్లిం తినడం తప్పు అయితే వాళ్ళు నడపడం తప్పు కాదా? వాళ్ళంతా వాళ్ళ మిస్టేక్ నాపండి. ఇప్పుడు మీరైనా ఆలోచించండి. ఈవిడేం మాట్లాడుతుందో చూశారు కదా. ఇప్పుడు వీళ్ళు తప్పు చేశారు అనుకుందాం, తింటారు ముస్లిమ్స్. ఈ పండుగలు వచ్చినాయి అంటే తింటారు. ఆవు మాంసం అనేది మన గోమాతగా, అంటే ఒక తల్లి స్థానంలో ఉంచి గౌరవించుకునే ఆవు మాంసాన్ని వీళ్ళు తింటారు. వీళ్ళు తింటున్నారు, తినడానికి ఆపడానికి మనం ప్రయత్నించాలి. మనం ప్రయత్నించి ఒక ప్రయోగం అయితే చేద్దాము మన తరపు నుండి. మనం చదువుకున్నాం కదా, ఒకళ్ళు తల్లిలా గౌరవించే గోమాతని మనం తినడం తప్పు అని ఒక మాట చెప్తే సరిపోయింది. కానీ వాళ్ళు తింటున్నారో, వీళ్ళు తింటున్నారో, వాళ్ళని ఆపురా, మమ్మల్ని ఆపుతారు అంటే ఒక్కసారి చూడండి. ఈవిడ మైండ్ ఎలా ఉందంటే మత విద్వేషాలు రెచ్చగొట్టాలి, గొడవలు పెట్టాలి, గొడవలు పెట్టిన దాంతో ఈవిడ సరికోసుకోవాలి అంటే ఆ మంటల్లో. అంటే ఎంత దారుణమైన మైండ్ సెట్తో ఉంది. అంటే ఈవిడే ఇలా ఉందంటే ఈవిడ సరౌండింగ్స్లో ఇంకెంత మత ఛాందస్సవాదాన్ని ఈవిడ ప్రేరేపిస్తుంది అనేది ఒకసారి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ప్లాస్టిక్ బ్యాన్ అన్నారు, ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ బ్యాన్ అన్నారు. అప్పుడు చిన్న చిన్న షాప్స్ లో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ కనిపిస్తే కూడా వేల పైన ఫైన్ వేశారు. మీరు పెద్ద కంపెనీ వాడి దగ్గరికి వెళ్ళి ఆ కంపెనీ స్టాప్ చేయించినా
మీకేమైనా వాడు ఎలక్ట్రల్ బాండ్స్ ఇస్తున్నాడా, మీకేమైనా డబ్బులు ఇస్తున్నాడా, మీకేమైనా ఇది చేస్తున్నాడా? సో అక్కడ వాళ్ళ డీలింగ్స్ ఉన్నాయి, వాళ్ళని వాళ్ళు స్టాప్ చేయలేరు, పాపం చిన్న వాళ్ళ మీదే పడతారు. సేమ్ ఇది కూడా బీఫ్ ఎక్స్పోర్ట్స్ ని ఆపొచ్చు కదా, బీఫ్ ఎలా అయితే వాళ్ళు పెంచుతున్నారు అవన్నీ స్టాప్ చేయొచ్చు కదా. వచ్చి ముస్లిమ్స్ తింటారు, అక్కడికి వస్తున్నారు, ఈ గొడవలన్నీ ఎందుకు అసలు? అదే ఎందుకు అంటే దీని మీదనే బేస్ చేసుకుని పాలిటిక్స్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. అసలు ఏంటి మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళకి టాపిక్ కావాలండి ఏదో ఒకటి. ఇప్పుడు సైలెంట్ గా ఉంటే ఓట్లు ఎవరా? ఇది టాపిక్ కావాలండి బీజేపీ వాళ్ళకి. గోమాతని తల్లిలా పూజిస్తున్నాం, దాన్ని తినొద్దు అని చెప్పడం తప్పు అయితే, రామ మందిరాన్ని అయోధ్యలో నిర్మించాం, దాని ప్లేస్లో మసీదుని తీసుకొచ్చి కట్టుకున్నారు, దాన్ని మేము తీసుకెళ్ళి పడేయడం అలాంటివి ఏం చేయలేదు కదా. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే అక్కడ అయోధ్యను నిర్మించుకోవడం కానీ ఇవన్నీ జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్కి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా, అది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్కరు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో సహా ప్రతి ఒక్కరూ రామ మందిరాన్ని వ్యతిరేకించారు. అంటే హిందువులకు సంబంధించిన ప్రతి ఒక్క దాన్ని వ్యతిరేకించిన వీళ్ళు ఈవిడికి ఎలా కనపడుతున్నారు? ఒక లెవెల్లో కనపడుతున్నారు, ఒక దేవుళ్ళ, ఒక పరమాత్మలా కనపడుతున్నారు అనమాట. దానిపైన మరి ఈవిడ ఎప్పుడు మాట్లాడాల? సరే, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడినా సరే ఇబ్బంది లేదు. మరి వీళ్ళ కమ్యూనిటీ ఏదైతే ఉందో, ఈవిడ ఏ మతం కోసం అయితే కొట్టుమిట్లు ఆడుతుందో ఆ మతంలోనే మసీదుల్లోకి స్త్రీలకు అనుమతి లేదు కదా, మరి అబ్బాయిలకు మాత్రం అనుమతి ఉంది కదా, దానిపైన ఈవిడ పోరాడవచ్చు కదా. మరి స్త్రీలు పురుషులు ఇద్దరు సమానమే. ఇప్పుడు స్త్రీలతో సమానంగా నేను కూడా చదువుకున్నాను, నేను కూడా ఒక గ్రాడ్యుయేట్ని, పోస్ట్ గ్రాడ్యుయేట్ని, నేను కూడా కొంత సంపాదించుకుంటున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. ఇప్పుడు మీకు అంటే పురుషులకి ఈక్వల్గా మేము ఉన్నాము, స్త్రీలను కూడా ఉన్నాము, కాబట్టి మమ్మల్ని కూడా ఆ మసీదుల్లోకి అనుమతించండి అని ఇలాంటి పోరాటాలు చేయొచ్చు కదా. 10 మంది స్త్రీలకు ఉపయోగపడేలా పోరాటాలు చేయొచ్చు కదా. వాళ్ళకి ముస్లిమ్స్ సంబంధించి 4 పెళ్ళిళ్ళు చేసుకునే ఆచారాలు ఇవన్నీ ఉన్నాయి. యూసీసీని మొత్తం అప్లై చేద్దాము, అంటే ప్రతి ఒక్కరూ కూడా యూసీసీ కింద పనిచేద్దాము, యూనిఫామ్ సివిల్ కోడ్ని మనం తీసుకుందాము. స్త్రీలకి తక్కువ, పురుషులకి ఎక్కువ ఆధిపత్య పోరు ఎందుకు మన కమ్యూనిటీలోనే? మరి పక్కన హిందువులకి ఈ కమ్యూనిటీలో ఆధిపత్య పోరు అనేది లేదు కదా, మనకు మాత్రమే ఎందుకు అని చెప్పి చదువుకున్న ఈవిడ తెలివిగా పోరాడాలి కదా ప్రజల తరపున. కాదు, ఈవిడికి కావాల్సింది ఏంటంటే మతం. ఈవిడికి కావాల్సింది ఏంటంటే ఈవిడలాగా మూర్ఖంగా తయారు చేయడం ప్రజలను, అంతేగాని వాళ్ళలో చైతన్యాన్ని పెంపొందించాలి. రాష్ట్ర అభివృద్ధి, దాని ద్వారా దేశ అభివృద్ధి, ప్రజల జీవన శైలిలో మార్పు, ఇవన్నీ ఈవిడికి ఇష్టం లేదు, ఈవిడ చేయాలనుకోవట్లేదు. ఇది ప్రజలు గమనించాలి. సరేండి, జనాలు ఏదో ఒకటి మేము చేస్తున్నాం, వర్క్ చేస్తున్నాం, ఏం వర్క్ చేస్తున్నామో ఇలాంటివి చూపించుకుంటూ ఉంటారు. మన ధర్మాన్ని మీరు ఒక పిఎం అయ్యేది ధర్మాన్ని కాపాడడానికి కాదు, దేశాన్ని కాపాడడానికి. తెలిసే డిఫరెన్స్. ధర్మాన్ని కాపాడాలంటే ఇప్పుడు ఉన్నారు, మద్రసాలు చేసుకుంటారు మా దాంట్లో ముస్లిమ్స్ లో, అలాంటి పిఎం సీఎంస్ ఎవ్వరు అవ్వలేదు, నేను చూడలేదు. ధర్మాన్ని కాపాడినప్పుడు ధర్మాన్ని కాపాడుకోవాలి, దేశాన్ని కాపాడాలనుకున్నప్పుడు దేశాన్ని కాపాడాలి. మదర్సా మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఈవిడ చెప్తుంది ధర్మాన్ని కాపాడిన వాడు దేశాన్ని కాపాడలేడు. ఉదాహరణకి మన కాంగ్రెస్ నాయకులే, వాళ్ళకి ధర్మంతో పని లేదు, దేశంతో పని లేదు, దోచుకోవడం మాత్రమే. అందుకనే కదా 75 సంవత్సరాలు మన రాజ్యాంగ సవరణలో ఎన్ని చేశారు? కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క దానిలో సెక్యులర్ అనే పదాలను యాడ్ చేయడం కానీ, హిందువులకు సంబంధించి కొన్ని సెక్షన్లు తీసుకొచ్చారు. ఆ సెక్షన్ల ప్రకారం ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ వాళ్ళ మత ఆచారాన్ని పెంచుకోవచ్చు, లేకపోతే వాళ్ళ మతాలని 10 మందికి చెప్పుకోవచ్చు. వాళ్ళ మతాల కోసం ముస్లిమ్స్కి అయితే మసీదులు, మదర్సాలు ఇలాంటివి కట్టించి వాళ్ళ మతాన్ని ప్రోత్సహించుకోవచ్చు. కానీ హిందువులకు మాత్రం మత స్వేచ్ఛ అనేది లేదు. హిందువులు వాళ్ళ గ్రంథాలకు సంబంధించిన వాటికి బయటికి చెప్పకూడదు. ఇలాంటి సెక్షన్లు తీసుకొచ్చారు. అంటే కాంగ్రెస్ తీసుకొచ్చిన ఈ సెక్షన్లన్నీ ఈవిడికి నచ్చాయి. అప్పుడు మరి మాట్లాడలేదు కదా. మరి ఇప్పుడు కూడా సేమ్ అదే పనిలో ఉన్నారు. ఇప్పుడు ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్లో రద్దు చేశారు, దాన్ని పునరుద్ధరిస్తామని చెప్తున్నారు. అంటే దేనికోసం? అక్కడ ఉన్నటువంటి 4 ముస్లిం కుటుంబాల కోసం ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నామని చెప్తున్నారు. అంటే దేనికి? అంటే వీళ్ళ కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే బాగుపడాలి, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాల్సిన అవసరం లేదు అన్న ఎజెండాతోనే వీళ్ళు పనిచేస్తున్నారు. మనం అర్థం చేసుకోవాలి ఇవన్నీ కూడా. అంటే ఈవిడ లాంటి వాళ్ళు మత ఛాందసవాదంతో ఎలా కొట్టుమిట్లాడుతున్నారు అనేది ప్రతి ఒక్క పౌరుడు కూడా అర్థం చేసుకోవాలి. ఇలాంటి వాడు ఏ కమ్యూనిటీలో అయినా సరే, అది హిందువా, ముస్లిమా, క్రైస్తవ అనేది పక్కన పెట్టేసేయండి, ఇలాంటి వాడు ఏ కమ్యూనిటీలో ఉన్నా వాడికి సపోర్ట్ చేయకూడదు. సపోర్ట్ చేస్తున్నారంటే దేశద్రోహులుగా మారుతున్నారు మీరు అని అర్థం, అంతే. నేను ఒకటి చెప్తానండి,
ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పటి నుంచో ఉంది, పాతకాలం నుంచి గురుకుల పాఠశాలలు అంటారు, అక్కడ పిల్లల్ని వదిలేస్తారు, చదువు ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ముస్లిమ్స్ అది కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఎందుకు? వాళ్ళకి ఇస్లామిక్ ధార్మిక స్టడీస్ కావాలి అని చెప్పేసి. కొంతమంది మోడర్న్, ఇప్పుడు ఈవిడ చెప్పే సొల్లు అంటున్నారు కదా, అప్పుడు గురుకులాలు ఉండేవి. గురుకులాల్లో గురువుల దగ్గరికి వెళ్ళి చదువు నేర్చుకునేవారు. ఇప్పుడు ఇస్లాంలకు వచ్చేసరికి వీళ్ళకి కూడా మదర్సాలు ఉంటున్నాయి. కానీ మదర్సాల్లో ఏం నేర్పుతున్నారు? ఒక మనిషిని ఎలా కొట్టాలి, ఒక మనిషిని ఎలా చంపాలి, చాకులు ఎలా సానపెట్టాలి, బాంబులు ఎలా చుట్టాలి అని అడుగుతున్నారు. ఎక్కడో తగ్గేందుకు పాత బస్తీలో ఒక గవర్నమెంట్ స్కూల్కి మదర్సాలకి పక్కనే ఇంటర్వ్యూ పెట్టారు. ఇది లాస్ట్ టైం కూడా నేను చెప్పాను. అలా పెట్టినప్పుడు 10th క్లాస్ పిల్లల్ని మన రాష్ట్రానికి సీఎం ఎవర్రా బాబు, మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిగా ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరున్నారని అడిగితే ఆయన చెప్పలేకపోయాడు. మన రాష్ట్రానికి కాదు, సరే దేశానికి ప్రధానమంత్రి ఎవరో చెప్పంటారా అంటే తెలియదు అన్నారు. అంటే మదర్సాల్లో 10th క్లాస్ చదివే పిల్లోడికి మన రాష్ట్రానికి సీఎం ఎవరో, మన దేశానికి పీఎం ఎవరో కూడా తెలియదు. మరి ఏం నేర్పుతున్నారు? పక్కన ఉన్నటువంటి ఎలిమెంటరీ సెక్షన్లో ఒక చిన్న పిల్లల్ని అడిగారు, మన రాష్ట్రానికి సీఎం ఎవరు, మన ముఖ్యమంత్రి ఎవరు, మన ప్రధానమంత్రి ఎవరు అని అడిగితే వాళ్ళు చెప్పారు. అంటే మదర్సాల్లో నేర్పుతుంది ఏంటి మరి? దానిపైన మాట్లాడాలి కదా ఈవిడ. మదర్సాల్లో ఇలా జరుగుతుంది, ఒక మతానికి సంబంధించి మీరు నేర్పుకోండి, తప్పులేదు. కానీ అందరూ సమానమే అనేది నేర్పుతున్నారా? నేర్పట్లేదు. ఇక్కడ బాంబులు ఎలా చుట్టాలో మీకెందుకు? పిల్లలకి ఎవరిని ఎలా కొడితే తొందరగా చనిపోతారు, ఎవరిని ఎక్కడ కొడితే ఫ్రాక్చర్ అవుతుంది, ఇలాంటివన్నీ మీరెందుకు నేర్పాలి? అంటే ఎవరిని కొట్టించాలని, బాంబులు చుట్టూ ఎవరి మీద వేయించాలని? మనకి రాజ్యాంగం ప్రకారం అలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవి కూడా చేయకూడదు. కానీ మదర్సాల్లో అవి నిర్వహిస్తున్నారు. అంటే రాజ్యాంగ ధిక్కరణ జరుగుతుంది మదర్సాల్లో. మరి దీనిపైన మాట్లాడాలి కదా ఈవిడ, మాట్లాడలే. అంటే ఒక్కసారి మీరే అర్థం చేసుకోండి. ఇలాంటి వాళ్ళు చదువుకున్న మూర్ఖులే చాలామంది ఉన్నారు. ఎక్కడో దాకా ఎందుకు, బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాడికి వచ్చేసరికి నెలకు 2 లక్షల శాలరీ. వాడు ఏం చేశాడు? ఐఎస్ఐ టెర్రరిస్టులకి వాడి జీతంలో నుంచి 50,000 మాత్రమే వీడి సొంతానికి ఉపయోగించుకొని మిగిలిన నెలకి 1,50,000 రూపాయలని ఐఎస్ఐ ఏజెంట్లకి పంపుతున్నాడు ఫండ్గా. దేనికి? వాళ్ళు ఇండియా మీద దాడి చేసి ప్రజల్ని నాశనం చేసి, లేకపోతే ఇస్లాంలోకి కన్వర్ట్ చేయడానికి, మార్చడానికి, అంటే ఇలాంటి మత మార్పులు చేయడానికి ప్రోత్సహిస్తున్నారు. అంటే వీటిపైన మాట్లాడచ్చు కదా ఈవిడ. చదువుకున్నావు కదరా, నీకు ఇదేం పోయేకాలం అని మాట్లాడదు. ఎందుకంటే ఆ జాతికి చెందిందే ఈవిడ కూడా. కావాలని చెప్పేసి ఇంగ్లీష్ మీడియంస్ లో దూకేసి అవన్నీ వదిలేశారు కాబట్టి మీరు మీ ధర్మం నుంచి దూరం అవుతున్నారు. ఎవరు ఆపలేదు. ఇప్పుడు స్టిల్ మీరు ఒక గురుకుల పాఠశాల లాంటిది, మీరు రామాయణం చదివిస్తామో అన్ని చదివిస్తామని ఎవడు ఆపుతాడు మిమ్మల్ని? హూ ఇస్ దేర్ టు స్టాప్? మీరు కంటిన్యూ. అది ఇప్పుడైనా అర్థమైంది కదా. ఈవిడికి తీసుకొచ్చి గుర్రవాగినట్టు వాగడమే తప్ప ఏమీ తెలియదు. రాజ్యాంగంలో కొన్ని సెక్షన్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అవేంటంటే రాజ్యాంగానికి సంబంధించి హిందువులు ఎలాంటి గురుకులాలని వినియోగించకూడదు, ఎలాంటి ఆ గురుకులాల్లో హిందువులకు సంబంధించిన రామాయణం కానీ, లేకపోతే భగవద్గీత కానీ, వేరే ఏవి కూడా, అష్టాదశ పురాణాలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించినవి కానీ ఏవి కూడా చెప్పడానికి వీలు లేదు అని ఆర్టికల్స్ తీసుకొచ్చారు. 12A, ఐ థింక్ 12A అనుకుంటా, 12A ఆర్టికల్ 12Aను ఆర్టికల్ 12 అనుకుంటా. ఆ రాజ్యాంగంలో ఆ ఆర్టికల్స్ తీసుకొచ్చారు. మరి అవి దేనికి తీసుకొచ్చారు? హిందూ సంస్కృతిని, హిందూ సాంప్రదాయాన్ని అణగదొక్కాలని కాదా? ఇవి ఏవీ తెలియకుండా ఈవిడ ఎలా మాట్లాడుతుంది? అసలు ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతుంది తప్ప ఈవిడికి మినిమం బేసిక్స్ కూడా తెలియదు. ఈవిడికి తెలిసింది ఒకటే, మన కమ్యూనిటీని మాత్రం మనం సేవ్ చేసుకోవాలి. మన కమ్యూనిటీ వలన వాళ్ళు ఎలా పోయినా మనకు సంబంధం లేదు, కానీ మన కమ్యూనిటీలో వాళ్ళని అల్లర్లు సృష్టించి ఈ రాష్ట్రంలో, ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రశాంతంగా ఉంది. అంటే హైదరాబాద్ లాగా, పాత బస్తీలో లాగా అల్లర్లు లేవు, కుమ్ములాటలు లేవు. కొంచెం ప్రశాంతంగా ఉన్న మన రాష్ట్రాన్ని కూడా ఒక పాత బస్తీలాగా మార్చాలి అన్న దృఢ నిశ్చయంతో ఈవిడ కనబడుతుంది. అంటే ఈవిడ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, మత ఛాందసవాదులు చాలామంది ఉన్నారు, కానీ బయటకు పట్టట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి వారిని అబ్జర్వ్ చేసి ఇలాంటి వారికి తగిన విధంగా బుద్ధి చెప్పినప్పుడు మాత్రమే మన రాష్ట్రం సుభిక్షంగా ఉండగలుగుతుంది అనేది అర్థం చేసుకోవాలి. చేస్తూ వచ్చారు వీళ్ళు. మోడర్నైజేషన్, వెస్టర్నైజేషన్ కి దగ్గరైపోయి మీరు వదులుతున్నారు వాంటెడ్. హిజాబ్ మీద కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. హిజాబ్ మీద అసలు హిజాబ్ కి సొసైటీకి ఏంటి అసలు సంబంధం? ఎందుకు వాళ్ళు పోర్ట్రేట్ చేస్తున్నారు హిజాబ్ తీశారు? సంథింగ్ టాపిక్ అండి, ఏం అవసరం లేదు వాళ్ళకి. టాపిక్ కావాలి, అందుకే రేస్ చేస్తున్నారు. ఇప్పుడు చీర కట్టుకుంటున్నారు, వాళ్ళు చీర కట్టుకోవద్దు, ఈ డ్రెస్ వేసుకోండి అని నేను ఎవరైనా అవుతానని చెప్పడానికి? మన కంట్రీలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ డ్రెస్సింగ్, ఫ్రీడమ్, ఎవ్రీథింగ్ ఫ్రీడమ్ ఉంది. హిజాబ్ గురించి అసలు మాట్లాడాల్సిన టాపికే లేదండి. వాంటెడ్లీ చేస్తున్నారు వాళ్ళ ఓట్ల కోసం. ఎందుకంటే కాలేజ్ లో కూడా అమ్మాయిలు వేసుకోవద్దు. ఇది చూస్తున్నారు కదా,
హిజాబ్ ధరించి మొన్న గ్రూప్ 1 తెలంగాణలో గ్రూప్ 1 అనుకుంటా, గ్రూప్ 1 జరిగినాయి ఎగ్జామ్స్. ఆ గ్రూప్ 1 ఎగ్జామ్స్లో హిజాబ్ ధరించి ఒకరి ప్లేస్లో ఒకరు వెళ్ళి రాయడం కానీ ఇలాంటివన్నీ జరిగాయి. హిజాబ్ ధరించి ఫేస్ చూపించడానికి కూడా లేదు. అంటే హాల్ టికెట్ ఏదైతే ఉంటుందో ఆ హాల్ టికెట్లో ఉన్న ఫేస్కి ఆ హిజాబ్లో ఉన్న ఫేస్కి మ్యాచ్ అయిందా అని కూడా చూడాలి, పంపించేశారు. కానీ ఒక హిందువులు ఎగ్జామ్ రాయడానికి వెళితే వాళ్ళ మెడలో ఉన్న తాడు కానీ లేకపోతే మెట్టలు కానీ ప్రతి ఒక్కటి కూడా తీసి పక్కన పెట్టించారు. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా చేస్తున్నారు. హిజాబ్ను తీపించడానికి భయపడే వాళ్ళు హిందువులతో తాడిని ఎలా తీపిస్తున్నారు? తాడి అనేది పవిత్రమైంది కదా, హిందూ సాంప్రదాయం ప్రకారం వాళ్ళకి హిజాబ్ ఎంత పవిత్రమైందో అంతకన్నా పవిత్రమైంది కదా తాడి అంటే. వాళ్ళు హిందూ సాంప్రదాయం ప్రకారం అవి రెండు ఈక్వల్ అయినప్పుడు హిజాబ్ని తీయండి అని చెప్పే అర్హత వీళ్ళకి లేనప్పుడు మరి తాడిబొట్టు ఎలా ఉంది, తాడిబొట్టుని తీయండి అని ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే మన రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు అధికారులు కూడా కొన్ని వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం వల్ల ఇది జరుగుతుంది తప్ప వేరే ఇంకోటి ఏమీ కాదు. స్కూల్లో కూడా వేసుకోవద్దు, ముస్లిమ్స్ అనే ట్రెడిషనల్ వద్దు, ఎలా ఉంటే అలా రావాలి, లేకపోతే మేము కూడా కష్టాలు పట్టం వేసుకోవడం. ఇది స్కూల్స్లో ఈడు అడిగేవాడు అవడం కానీ అసలు బుర్రా బుద్ధి లేదు. ఆవిడేం చెప్తూ ఒకసారి ఏంటంటే తర్వాత మాట్లాడదాం. ఎందుకు చేసుకుంటారు? ఇప్పుడు మీరు బొట్టు పెట్టుకుంటున్నారు, ఎవరైనా మిమ్మల్ని బొట్టు దగ్గర ఆపుతున్నారా? ఆపట్లేదు కదా. మీరు థ్రెడ్స్ కట్టుకుని వస్తారు, ఎవరైనా ఆపుతారా? సో ఇస్లాం లో ఒక వి ఫీల్ యాజ్ ఎ ప్రౌడ్, ఇది మాకు ఒక క్రౌన్ లాంటిది, మేము వేసుకుంటున్నాం, మేము కప్పుకుంటాం. ఇప్పుడు బిగ్ని వేసుకెళ్తే స్కూల్ కి కాలేజెస్ కి తప్పు కానివ్వండి, ఫుల్ గా కవర్ చేసుకుంటే ఏంటి తప్పు చెప్పండి? అది అర్థమైంది కదా. ఈవిడ ఏం మాట్లాడుతుందో అసలు ఈవిడికైనా కొంచెమైనా అర్థం అవుతుందా? ఈవిడ మాటలంటే అప్పుడప్పుడు డౌట్ వస్తుంది, అసలు ఈవిడ నిజంగా డాక్టరా, చదివి డాక్టర్ అయిందా, లేకపోతే ఫేక్ సర్టిఫికేట్స్ ఏమైనా పెట్టుకుందా అని. ఎందుకంటే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అవన్నీ ఏంటి, ఒక హిందువా లేకపోతే ఒక ముస్లిమా ఒక క్రైస్తవులా అనేది అక్కడ కౌంట్ అవ్వదు. అందరూ స్టూడెంట్సు, అందరూ ఒకేలా ఉండాలి. అంటే ఇప్పుడు యూనిఫామ్ అని ఎందుకు పెడతారు కాలేజెస్లో లేకపోతే స్కూల్స్లో? యూనిఫామ్ అంటే ఏంటి? అందరూ ఈక్వల్. ఇక్కడికి వచ్చిన తర్వాత స్కూల్ ఆవరణలోకి వచ్చిన తర్వాత అది హిందువా లేకపోతే క్రైస్టియన్ లేకపోతే ముస్లిమా అనేది సంబంధం లేదు. మీరందరూ ఇక్కడ ఉన్నప్పుడు సోదరభావంతో ఉండాలి, మీరందరూ సమానము అనే కాన్సెప్ట్ని పెంపొందించడానికి మాత్రమే ఉండిద్ది స్కూలు ఆవరణం కావచ్చు లేదా కాలేజెస్ కావచ్చు, ఏవైనా సరే. ఇది మా గౌరవం, ఇది మా గౌరవం, మేము వేసుకుంటాం. జరగదు అక్కడ. అలా చేయకూడదనే కదా అందరికీ ఈక్వల్గా యూనిఫామ్ అని పెట్టింది. మా వరకు మేము సపరేట్గా ఉంటాము అన్నప్పుడు మీరు మదర్సాల్లో చదువుకోవాలి, కాలేజెస్కి వెళ్ళకూడదు లేకపోతే స్కూల్స్కి వెళ్ళకూడదు. అలా మాకు నచ్చినట్టు మేము ఉంటాం, మీకు నచ్చినట్టు మీరు ఉండండి అనే కాడికి ఇంకా రాజ్యాంగాన్ని మీరు అమలు చేస్తున్నట్టే అమలు చేయనట్టే ధిక్కరిస్తున్నట్టే కదా. రాజ్యాంగం ఏదైతే ఉందో దాని అమలుని మీరు ధిక్కరిస్తున్నట్టే కదా, మీరు వ్యతిరేకిస్తున్నట్టే కదా. వాళ్ళకి అనిపించట్లే నో ఫ్యాక్ట్స్ ఆల్సో. ఇప్పుడు మీరు గుజరాత్కి వెళ్ళండి, ఎక్కడైనా రాజస్థాన్కి వెళ్ళండి, ఎలా ఉంటారు మొత్తం కప్పుని? మార్వాడి స్టూడెంట్ ఎలా ఉంటారు కప్పుని మొత్తం ఫేస్? అది తప్పు కాదా? అది కూడా మన టైప్ ఆఫ్ తల మీద నుంచి కప్పుకుంటున్నారు, అది మిస్టేక్ కాదా? మీరు పాత రాని వాళ్ళందరినీ చూడండి. అసలు ఈవిడ బుద్ధి బుర్ర కొంచెం అయినా లేదు, 0% నాలెడ్జ్, అసలు ఏం తెలియదు. నువ్వు బయటకు వచ్చిన తర్వాత బికినీ వేసుకో, చెడ్డీ వేసుకో, మిడ్డీ వేసుకో, అసలు నీ ఇష్టం, నువ్వు కూరకాయ వేసుకో, అది మాకు సంబంధం లేదు. నువ్వు బయట ఉన్నప్పుడు పబ్లిక్లో ఉన్నప్పుడు అది నీ ఇష్టం, నీ పర్సనల్. కానీ నువ్వు ఒక విద్యా వ్యవస్థలోకి వెళ్తున్నావు అంటే ఒక స్కూల్లోకి వెళ్తున్నావు లేదా కాలేజెస్లో ఎంటర్ అవుతున్నావు అంటే అక్కడ ఆ కాలేజ్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉండిద్దో దాన్ని భంగం కలిగించకూడదు. ఆ స్కూలు అట్మాస్ఫియర్ ఏదైతే ఉండిద్దో దానికి భంగం కలిగించకూడదు, దానికి భంగం కలిగించే పనులు చేయకూడదు, అలాంటి చర్యలు చేయకూడదు. ఇప్పుడు నువ్వు అలా వెళ్ళడం వల్ల ఏమైతే హిందువులు యూనిఫామ్లో వస్తారు, క్రైస్తవులు యూనిఫామ్లో వస్తారు. నువ్వేం చేస్తావు? హిజాబ్ వేసుకెళ్తావు. అంటే వాళ్ళల్లో నుంచి నేను సపరేటు అని చెప్పి నువ్వు ఇంటేస్తున్నావు డైరెక్ట్గా. అప్పుడు సోదరభావం ఎలా వచ్చింది? నా వరకు నేను సపరేట్, మీ ఇద్దరు కలిసి ఉండండి అని నువ్వు ఇండైరెక్ట్గా చెప్తున్నట్టే కదా, నువ్వు ఇండైరెక్ట్గా హింటేస్తున్నట్టే కదా. స్కూల్స్ అనేది దేనికి, యూనిఫామ్ అనేది దేనికి పెడతారు అనేది కూడా మినిమం నాలెడ్జ్ కూడా తెలియకుండా, మినిమం అవగాహన అనేది లేకుండా మాట్లాడుతున్న ఈవిడిని చూస్తుంటే ఈవిడ ఒక డాక్టర్గా సేవలు అందిస్తున్నారు అంటే నేను నమ్మలేకపోతున్నా. అసలు వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ చేస్తుంది ఈవిడ ఉన్న మిడిమిడి జ్ఞానంతో ఇలాంటి దేశద్రోహులుగా ప్రజలను మార్చే మాటలు తప్ప ఇంకా ఏముంది ఈవిడ దగ్గర? సరైన అవగాహనే లేదు కదా ఈవిడికి, సరైన ఆలోచనే లేదు కదా మన రాజ్యాంగం పట్ల ఈవిడికి. దేనికి ఈవిడ ఇక్కడికి వచ్చి మాట్లాడాలి, ఏదో ఒకటి మాట్లాడాలి. ఏది మాట్లాడినా కొంతమంది ఉంటారు, అబ్బో ఈవిడ మాట్లాడింది చాలా చాలా కరెక్టే, అసలు మామూలుగా తోపుతురు అనుకుంటారు.
అలాంటి వాళ్ళని ఆధీనంలో పెట్టుకోవడానికే తప్ప ఈవిడ మాట్లాడేది ఒక సెన్స్లెస్. ఏం మాట్లాడుతుంది ఈవిడికి తెలియట్లా, అంత వరస్ట్గా మాట్లాడుతుంది అనమాట. అదేంటి ఒక టైప్ ఆఫ్ సింబలైజేషన్, అది బాగుంది, దాన్ని ఎందుకు ఆపాలి మరి? హిజాబ్ ధరించాల్సిన అవసరం ఏముంది ముస్లిమ్స్? అవసరమే ఉందండి, ప్రొఫెట్ మొహమ్మద్ గారు చెప్పింది, సో ఫాలో అవ్వాలి. ఇప్పుడు మీరు చూస్తూ ఉండండి, అమ్మాయి పెద్ద బట్టలు వేసుకున్నా జరిగే మొలస్టేషన్స్ జరుగుతున్నాయి, చిన్న వేసుకున్నా జరుగుతున్నాయి. సో చిన్న వేసుకోకుండా ఫుల్ కవర్ చేసుకుంటే కొంచెం సేఫ్ గా ఉంటుందా లేదా? మీరే ఆలోచించండి. ఇప్పుడు నేనే ఉన్నాను, మీరున్నారు, పక్కన గడ్డమాయ పర్సన్ ఉంటారు, నేనైతే కొంచెం ఆయనతో మాట్లాడడానికి హెసిటేట్ అవుతాను. పెద్ద మనిషి కదా, ఎందుకులే టోపీ పెట్టుకున్నాడు, కెలుకోవద్దు, ఆయన ఏ పప్పు ఏళ్ళన్నా అంటారు, అవునా కదా? ఇప్పుడు నేను ఉన్నప్పుడు, నా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఒకరు కామెంట్ చేయాలన్నా ఈజీగా డ్రెస్సింగ్ ని బట్టి మన వాళ్ళు ఇది చేసే, బట్ ఇట్స్ రాంగ్. ఒక అమ్మాయి డ్రెస్సింగ్ ని మనం పాయింట్ అవుట్ చేయడం ఇట్స్ హైలీ మిస్టేక్ అండి. బట్ సొసైటీ అలా తయారైంది కాబట్టి వాడు నార్మల్ డ్రెస్సింగ్ లోకి ఈజీగా త్రో చేసేస్తాడు. అదే కొంచెం మీరే ఒక జీన్స్ లో ఉన్న అమ్మాయిని అయితే ఏ ఆంటీ కూడా మొత్తం ఊరుకోదు, ఏనమ్మా అలాంటి జీన్స్ వేసావు, అది చీర కట్టుకుని నడుము చూపిస్తూ ఉన్నా ఇవాళ ప్రాబ్లం ఉండదు. సో వాళ్ళు అలా మైండ్ లో ఫిక్స్ అయిపోయారు, చీర అంటే సాంప్రదాయం, జీన్స్ టీ షర్ట్ వేసుకుని ఫుల్ వేసుకున్నా వాళ్ళకి అది తప్పే. సో అది ఇవి చూసారు కదా ఎంత దారుణంగా మాట్లాడుతుందో. చీర అంటే సాంప్రదాయం అంట, మరి బుర్కా అంటే ఏంటి? అది మీ సాంప్రదాయం కాదా? అసలు జపాన్, ఐ థింక్ యూకే అనుకుంటా, యూకేలో ఒక సైంటిస్ట్ ఈ బుర్కా అనే దాని మీద ఇలాంటివి జరుగుతున్నాయి కదా, అసలు ఏంటి అని చెప్పి ఒక సైంటిస్టు సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలి అని చెప్పి ఒక రీసెర్చ్ స్టార్ట్ చేస్తే, ఆ రీసెర్చ్లో తేలింది ఏంటంటే బుర్కా అనేది ఎందుకు వేసుకుంటారు అంటే, ఆ కాలంలో 5,000 సంవత్సరాల కిందట, అలా ఒక 5,000-4,000 సంవత్సరాల కిందట, ఆ సమయంలో బుర్కా అనేది వేరే కార్యకలాపాలు చేసినప్పుడు మనుషులను గుర్తుపట్టకుండా ఉండడానికి వేసుకునేటువంటిది అని చెప్పి ఒక రీసెర్చ్లో తేలింది. అయితే దానికి సంబంధించి ముస్లిమ్స్ కోర్టుకు వెళ్ళారు, మా సాంప్రదాయాన్ని ఇలా కించపరుస్తారా అని చెప్పి. ఆ కోర్టు ఏం చేసిందంటే ఆ రీసెర్చ్ ఆవిడ పైన పెట్టినటువంటి కేసును కొట్టేసింది. ఎందుకంటే ఇది ఒక రీసెర్చ్, వాస్తవాలను వెలికి తీయడం మాత్రమే, ఇది ఎవరి మనోభావాన్ని కించపరిచేది కాదు. ఆ కేసుని అయితే కోర్టు కొట్టివేయడం జరిగింది. అంటే ఈవిడ ఏమంటుందంటే నడుము చూపిస్తా చీర కట్టుకుని, అంటే హిందూ స్త్రీలని ఇండైరెక్ట్గా అవమానిస్తుంది. నువ్వేం చూపిద్దాం అనుకుంటున్నావు? మరి హిజాబ్ వేసుకున్నావు, అది నీ సాంప్రదాయం కాదా? మరి చీర కట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం ఇవన్నీ హిందూ సాంప్రదాయం. అలా కాదు, నువ్వు బుర్కా వేసుకున్నావు, అది నీ సాంప్రదాయం నువ్వు చెప్తున్నప్పుడు ఎవరి సాంప్రదాయాలని వాడు పాటించాలి. పరాయి సాంప్రదాయాలు ఎవరైతే ఉంటాయో, అంటే పరమత సహనం కావచ్చు, లేకపోతే ఇతర సాంప్రదాయాలను గౌరవించాలి. ఆ గౌరవించే తత్వం నీలో లేనప్పుడు నువ్వు చదువుకుని పగలు తీసింది ఏంటి? నువ్వు చదువుకుని 10 మంది ప్రజలకి చెప్పేదేంటి? అసలు ఇంకా నీ బతుకు దేనికి చెప్పు? వేరే ఇతర మతాలని, ఇతర సాంప్రదాయాలని మనం గౌరవించలేనప్పుడు ఇంకెందుకు? నువ్వు ఇంత చదువుకున్నాను, నేను ఎంత జాబ్ చేస్తున్నాను అంటున్నావు కదా, దేనికి? నీలాంటి వాళ్ళ వలన ఉపయోగం ఏంటి దేశానికి? నీలాంటి వాళ్ళ వలన ఉపయోగం ఏంటి రాష్ట్రానికి? నీలాంటి వాళ్ళ వలన ఏం ఉపయోగం లేదు. ఏంటంటే గొడవలు పెట్టడానికి, మత కలహాలు సృష్టించడానికి, వీటికి తప్ప నీలాంటి వాళ్ళు దేనికి పనికిరారు. ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకుని ఇలాంటి వాళ్ళని దూరం పెట్టి, అది కమ్యూనిటీతో సంబంధం లేదు, చెడ్డవారు ఏ కమ్యూనిటీ ఉన్నా చెడ్డవారు. కాబట్టి ఇలాంటి వారిని, మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిని అయితే డెఫినెట్గా ప్రతి ఒక్కరూ కూడా దూరం పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ రాజకీయ పార్టీలు కూడా దగ్గర తీసుకోకూడదు.